మీరు చెప్పింది వాస్తవమే అండి. నిజామాబాద్ జిల్లా నుంచి ఎస్పెషల్‌గా ఆర్మూర్ ఏరియా నుంచి చాలామంది యువత విదేశాల్లో ఉద్యోగాలనే మోజులో పడి, ఆ వీసా అనేది ప్రాపర్‌గా వెరిఫై చేయకుండా విజిట్ వీసాల మీద కొందరెళ్ళి గల్ఫ్ కంట్రీస్‌లో సఫర్ అయ్యి అక్కడ కేసులలో ఇరుక్కొని 2, 3 సంవత్సరాల తర్వాత అక్కడ 5, 6 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, థాయిలాండ్ కానివ్వండి, కంబోడియా కానివ్వండి, అలాగే మయన్మార్, లావోస్ కంట్రీస్కి వెళ్తున్నారు. అక్కడ ఎలాంటి జాబ్ వీసా లేకుండా కూడా ఈ బ్రోకర్లు, మిడిల్ మ్యాన్ మాటలు విని నమ్మి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి, నెలకు 60,000, 70,000 ఉద్యోగాలు అని చెప్పేసి, జీతాలు వస్తాయని చెప్పేసి నమ్మేసి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ సైబర్ క్రిమినల్స్ యొక్క చెరలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వీళ్ళ చేత ఇల్లీగల్గా బ్యాంకాక్ నుంచి బోర్డర్ క్రాస్ చేయించి మయన్మార్ కానివ్వండి, లావోస్ కానివ్వండి, కంబోడియాలోనే పెట్టి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి బెదిరించి వీళ్ళ ద్వారా సైబర్ క్రైమ్స్ నేరాలు చేపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనకి నిజామాబాద్ జిల్లాకి దాదాపు ఒక 10 మంది యూత్ ఇలాగే వెళ్ళి అక్కడ చిక్కుకొని తర్వాత వాళ్ళ బారి నుంచి బయటపడి అక్కడ ఉన్న ఆర్మీకి, పోలీస్కి అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా ఇండియన్ ఎంబసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఇండియాకి రిటర్న్ తీసుకురావడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఈ విషయాలన్నీ కూడా తెలిసినాయి. కాబట్టి యూత్ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను చెప్పిన దేశాలకి వెళ్ళే ముందు ఆ వీసాలు కానీ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, జాబ్ వీసాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే వీళ్ళని విచారణ చేసిన సందర్భంగా మనకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ సైబర్ క్రిమినల్స్ బారిన పడతారు. వాళ్ళు మేము రిటర్న్ వెళ్తాం ఇక్కడి నుంచి, మమ్మల్ని రిటర్న్ పంపించేయండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే $5,000 డబ్బులన్నా పే చేయాలి, లేదా ఒక 5గురిని మీరు రిక్రూట్ అనే చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ద్వారా విదేశాల మోజు ఉంటుంది కదా, అరే బాబు నువ్వు విదేశాలకు వెళ్ళినావు ఎలా ఉందంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్కి వీళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నమ్మబలికి ఏం కాదు ఇక్కడ బాగుంది మీరు కూడా వచ్చేయండి అని వీళ్ళు ఇంకొక 5గురిని రిక్రూట్ చేస్తున్నారు. ఆ 5గురు మళ్ళీ రిటర్న్ రావాలంటే మళ్ళీ మనిషికి 5గురిని రిక్రూట్ చేస్తున్నారు. దానివల్ల ఈ విక్టిమ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి యూత్ అందరికీ, నిజామాబాద్ జిల్లా యూత్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మన యూత్కి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి అక్కడ వాళ్ళకి లేదు. మీరు ఎలాంటి ప్రాపర్ జాబ్ వీసా లేకుండా అక్కడికి వెళ్ళి మోసపోవద్దు.